హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు layashree's కిచెన్. నేను మీ layashree. ఈరోజు హరియాలి చికెన్ చేసుకోబోతున్నామండి. చాలా ఎమ్మీ, డెలిషియస్ అండ్ వెరీ ఫ్యాంటాస్టిక్ రెసిపీ. చాలా ఆరోమేటిక్గా ఉంటుంది. ఈ రెసిపీ మీరు పూరి, పుల్కా, పులావ్, ప్లెయిన్ రైస్ అండ్ బగార్ ఖానా, బిర్యానీతో కూడా తినొచ్చు. చాలా ఎమ్మీ, టేస్టీగా ఉంటుంది. కాస్త క్రీమ్తో గార్నిష్ చేసుకోవచ్చు. 1 కప్ ఆయిల్ని వేడి చేసి ఒక ప్యాన్లో అందులో మసాలా దినుసులన్నిటిని కూడా యాడ్ చేయండి. మసాలా దినుసులు వేడి ఎక్కిన తర్వాత అరకిలో చికెన్ని, శుభ్రంగా కడిగేసిన చికెన్ని యాడ్ చేసుకొని సాల్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసి చక్కగా తిప్పండి. తిప్పిన వెంటనే 10 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించాలి. అంతలోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా జార్లో గుప్పెడు పుదీనా, 1 కప్పు కొరియాండర్ లీవ్స్, 1 ఇంచు అల్లం ముక్క, కాస్త కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు 20, 1 కప్పు కర్డ్, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, గ్రీన్ చిల్లీస్ 10 నుంచి 15 వేసేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ముందుగా ఉడికిచ్చిన చికెన్లోకి మనం ఆచి చికెన్ మసాలా పౌడర్, మీ ఇంట్లో ఏ చికెన్ మసాలా పౌడర్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. చక్కగా మిక్స్ చేసేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గించండి. ఆయిల్ మొత్తం బయటికి రావాలి. అప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న మింట్ పేస్ట్ని యాడ్ చేద్దాం. పేస్ట్ని యాడ్ చేసిన వెంటనే మిక్స్ చేయాలి. ప్రతి ఒక్క ముక్కకి పట్టేలా మిక్స్ చేసుకోండి. చక్కగా మిక్స్ చేసి అందులో టమాటో ముక్కలను యాడ్ చేసుకుందామండి. 2 టమాటో ముక్కలను కట్ చేసుకొని వేసుకోండి. కాస్త వాటర్ని యాడ్ చేయండి. 1 కప్ వాటర్ని. ఆయిల్స్ మొత్తం బయటికి వచ్చేలా ఉడికించండి. మీకు ఆయిల్స్ బయటికి వచ్చినప్పుడే మీ మసాలా చక్కగా పర్ఫెక్ట్గా మగ్గిందని అర్థం. చూసారా, మసాలా మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు మనం చాలా ఎమ్మీగా, టేస్టీగా ఉన్న రెసిపీ రెడీ అయిపోయింది. బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ రెసిపీ మీరు చాలా ఇష్టపడతారండి. చాలా ఎమ్మీగా, టేస్టీగా ఉంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈవెన్ ఎస్పెషల్లీ బ్యాచిలర్స్, టీనేజర్స్కి ఈ రెసిపీ ఈజీగా చేసి చూపించాను. రెస్టారెంట్ రుచి కంటే అద్భుతంగా ఉంటుంది. మీ ఇంట్లోనే ఈ లాక్డౌన్ని స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోండి. కాస్త క్రీమ్తో గార్నిష్ చేసేస్తే చాలా ఎమ్మీ అండ్ టేస్టీ హరియాలి చికెన్ రెడీ టు సర్వ్. ఈ రెసిపీని మేము ప్లెయిన్ రైస్తో ఎంజాయ్ చేసామండి విత్ సీజనల్ ఫ్రూట్ మ్యాంగో. మీకు కూడా నచ్చుతుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి.